ప్రభుత్వం ఇప్పటి వరకు వారు చెప్పింది నిజం అనుకుంటే కూడా ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 6 లక్షలు, ఒకటి ఆలోచించండి. నెంబర్ 1, ప్రభుత్వం మాకున్న సమాచారం మేరకు రైతు పండించింది మొత్తం కొనడానికి కూడా సిద్ధంగా లేదు. కేవలం ఒక 10 లక్షలు 15 లక్షల టన్నులు మాత్రమే కొనాలి, తర్వాత చేతులు దులుపుకోవాలి. ఎందుకంటే రైతుల దగ్గర కొంటే కనీస మద్దతు ధర 2460 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే రైతులు ఊకోరు. మరి ఒకసారి కొనుగోలు చేసి జోకి మళ్ళీ లోపల పెట్టుకున్నామంటే పైసలు ఎప్పుడు పడతాయని గడబడి చేస్తారు. దాని బదులు సప్లై కాంత సెంటర్లలో అట్లే ఇడిచి పెడితే వాన కొట్టో ఇంకోటి కొట్టో ఆఖరికి ఏదో ఒకటి అయితే సచ్చినట్టు అమ్ముకుంటారు. బయట 1600 1700లకు అమ్ముకుంటారు. మాకు లొల్లి పోతుంది, బోనస్ ఇచ్చేది లేదు, మద్దతు ధర ఇచ్చేది లేదనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇంకొక మాట వాస్తవం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తెచ్చింది. కానీ 22,700 కోట్ల అప్పు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ వల్ల ఈడికెళ్లి పైసలు అటుమలుపుతాను. ఏదైతే వరి కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే సంస్థ ఉంటుందో, మార్క్ఫెడ్ ఏమో మొక్కజొన్నలు కొంటది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమో వరి కొనాలి, వడ్లు కొనాలి. కానీ ఇలా పరిస్థితి ఏంది? ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో కుంభకోణం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేసినందుకు మార్కెట్ల ఆ సంస్థకి ఎవరు అప్పిస్తలేరు. 1,60,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి మీకు మేము మళ్ళా పైసలు ఇయ్యం అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఏం చేయాలి? వడ్లు పండించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా పైసలు తీసుకొని లోన్ తీసుకొని ఈ పైసలు అటుమలిపి మొత్తానికి ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. నేను చెప్పేది తప్పైతే వ్యవసాయ శాఖ మంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల మంత్రులు గాని నేను చెప్పింది తప్పని రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఇంకొక మాట కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండి ఇక్కడికి వచ్చి. అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే. రైతు బంధు పడలే, బోనస్ కి అయితే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీల పోని దించుకుంటోడు కూడా లేడు. హమాలోలు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జా ఉంటే మీరు రైతు బంధు ఎట్లా వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం.